పంచాయతీ నందు ఈ రోజు ఉదయం 10 గంటలకు గ్రామ సచివాలయంలో సామాజిక తనిఖీ జరుగుతున్నది. కావున ఉపాధి పైన పింఛన్ల పైన నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ హాజరు కావాలని కోరుతున్నామయ్యా. కొండచర్లలో చేసింది ముక్కుబాపల్లో చేసిన వర్కులు మనకు ఆ పనులు ఎక్కడ చేయాలంటే ఆ పనులకు మనకు 32 లక్షలు దాకా ఖర్చు చేశారు మన పంచాయతీ. ఓన్లీ 52 లక్షలు కలుపుకి కలిపితే ఆ గుడ్డల పనులకే 32 లక్షలు దాకా ఖర్చు అవుతుంది. ఆ 32 లక్షల్లో కూడా మనం ఖండిత కందకాల పనులు అనేది వాళ్ళు శాతం పన్ను నుంచి 6% నుండి 20% వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నుండి 5 మీటర్ల గ్యాప్ 4 మీటర్ల గ్యాప్ స్టెప్ చేసుకుంటూ పోవాలి. బాధ్యత ఉంది. దాని కాన్సెప్ట్ ఏంటంటే పైనుంచి కొన్న వర్షం నీళ్లు పిట్టుమైన పిట్టు ముందుకు వచ్చి భూగర్భ జలాలు పెంపొందించడానికి ఆ పని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మన ఏరియాలో గుట్టలు లేవు. అంటే ఉన్న ఆశ్రయిస్తున్న గుట్ట అయినా కూడా చదువు ప్రదేశం అన్నమాట. చదువు ప్రదేశంలో చేస్తే ఏమైందంటే మనకు పశువులు తిరుగుతాయి. మీ గుట్టలో పోతాయి కదమ్మా, పశువులు అని పోతాయి. పశువులు తిరిగి కూడడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి వర్షాలు పడి అంటే మీరు చేసిన లోతు కూడా తక్కువే. అందులో కింద బండ ఒక 3 పనులు లేదు, 4 పనులు. 4 ఏంటంటే 3 సీసీ రోడ్లు. 3 సీసీ రోడ్లు కూడా కొత్తగా అన్నమాట. మాకు వేస్ట్ పేమెంట్ మాట్లాడుతున్నా రావడం జరిగింది. ఒకటి మనము కృష్ణవాటి కాడ ఒకటి వేస్తున్నారు, మనకి ముక్కవాళ్ళ కూడా ఒకటి వేస్తున్నారు. అంటే వాటి వేరు మాత్రం రావడం వల్ల మనం ఫెస్టివల్ చేయడం జరిగింది. అది కాకుండా సీసీ రోడ్ గతంలో ఎప్పుడో చేసిన 2015 జరిగింది. దానికి విద్యార్థి పేరు 3,000 రూపాయలు ఇచ్చిందన్నమాట. ఆ 3,000 రూపాయల వల్ల అది కూడా భౌతిక పరిశీలన చేయడం జరిగింది. అది కాకుండా మన సచివాలయ పరిసరాల్లోనే లైబ్రరీ నిర్మించినారు గత సంవత్సరంలో. గతంలో ఏవైతే ఉన్నాయో మనకు జాబ్ కార్డు రిజిస్టర్, అలానే ఎవరైతే పనిచేస్తున్నారో మనం గ్రామ సభ పెట్టినాం, దానికి గ్రామ సభ రిజిస్టర్. 3రోజు వచ్చేసి ఎవరైతే పనిచేసిన వేతనాల వివరాలు రాయాలి. ఎన్ని రోజులు పనిచేసిందో, ఎంత డబ్బులు ఇస్తున్నారు అని. అలానే 4 వచ్చేసి మన గ్రామ పంచాయతీలో పనుల వివరాలు, కల్పించిన ఆస్తుల వివరాలు. 5 వచ్చేసి కూడా పనులకు సంబంధించింది. 6 వచ్చేసి మన ఉపాధి పత్రం నుంచి ఏమన్నా సమస్యలు ఉంటే ఫిర్యాదు రిజిస్టర్లో నమోదు చేయాలి. అటువంటి ఫిర్యాదు రిజిస్టర్ ఒకటి అయితే లేదు. మిగతా రిజిస్టర్ 7వ రిజిస్టర్ వచ్చేసి సామాగ్రి. ఇప్పుడు మన ఉపాధి పత్రంలో ఈ బిల్డింగ్ కూడా ఉపాధి రూపంలో కట్టింది. ఇది సామాగ్రి రూపంలో చెల్లించింది అనమాట. ఇది కానీ మన సచివాలయ బిల్డింగ్ కానీ, దాని పక్కన ఆరోగ్య కేంద్రం కానీ, యువతుల లైబ్రరీ కేంద్రం కానీ ఇవన్నీ కూడా సామాగ్రి రూపంలో చెల్లించింది. ఆ సామాగ్రి చెల్లింపు రిజిస్టర్లో అవి నమోదు చేయాలి. అవి ప్రింటెడ్ ఒక 5 చేసినారు. అవి కాకుండా మన స్కూల్లో వచ్చేసి మొక్కల మొక్కలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్లాంటేషన్ పని అనేది ఒకటి చేసిన గత సంవత్సరం. అయితే మాకు ఒక 4 వారాల నుంచి డబ్బులు వచ్చినామన్న మెయింటెనెన్స్ ఇచ్చాము. అదొక పని. అది కాకుండా మరీ ముఖ్యంగా 19 పనిచేసి డబ్బులు తీసుకుంటుంది. వీళ్ళు కూడా కలిసి అడిగితే పనిచేసిన డబ్బులు తీసుకోమని అన్నారు అన్నమాట. అయితే లక్ష్మీప్రసన్న మన గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి వివోఏగా విధులు నిర్వహిస్తుందన్నమాట. ఆమెకు ప్రభుత్వం నుండి సెక్రటరీ ద్వారా జీతం వస్తుంది. 4 నెలల జీతం తీసుకుంటున్నప్పుడు కూడా మన తరఫున మాస్టర్స్ పేమెంట్ చేసింది.